నమస్తే అండి, నేను డాక్టర్ వివేకానంద భీమిశెట్టి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, యశోద హాస్పిటల్, సోమాజిగూడ బ్రాంచ్ నుంచి. ఈరోజు మనము ఏజ్ పెరిగే కొద్దీ మనకి ఆర్థోపెడిక్ సమస్యలు ఎందుకు వస్తాయి, ఒకవేళ వచ్చినా కూడా ఎందుకు అంత ఈజీగా తగ్గవనే అంశం మీద మనం మాట్లాడుకుందాం. సో ఏజ్ పెరిగే కొద్దీ బాడీకి మెటబాలిజం అనే ఒక కండిషన్ ఉంటుంది. సో మెటబాలిజం అనేది ఏంటంటే మనకి గాయాలు ఎంత ఫాస్ట్గా తగ్గుతాయి లేదా మనము ఎంత యాక్టివ్గా ఉన్నాం అనే దాన్ని బట్టి మన మెటబాలిజం పెరిగిందా తగ్గిందా అనేది మాట్లాడుకుంటాం. సో ఏజ్ పెరిగే కొద్దీ మెటబాలిజం తగ్గుతూ పోతుంది. మెటబాలిజం తగ్గడం అంటే గాయాలు త్వరగా నయం కాకపోవడం, లేదా చిన్న చిన్న పనులు చేసినప్పుడు మనకి అలసట రావడం, త్వరగా అలసట రావడం, లేదా పనులు చేయాలని అనిపించకపోవడం, ఇటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మనం ఎదుర్కొంటూ ఉంటాం కేవలం మెటబాలిజం పడిపోయినందువల్ల. ఏజ్ పెరిగి మెటబాలిజం పడిపోయినందువల్ల. సో ఎలా దీన్ని ఎదుర్కోవచ్చు? సో ఏజ్ మనము తగ్గలేం కాబట్టి సో ఏజ్ తగ్గట్టు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఒక 30 వయసులో ఉన్న ఒక వ్యక్తి 20 వయసు ఒక వ్యక్తితో పోల్చుకుంటే 20 వయసులో ఉన్న వ్యక్తులు సాధారణంగా పెద్ద ఎక్సర్సైజ్ చేయకపోయినా కూడా వాళ్ళకి ఏజ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అన్ని పనులు సులభంగా చేసుకోగలుగుతారు, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. 30-40 దాటే కొద్దీ మనకేంటంటే వయసు అంత ఈజీగా సహకరించదు కాబట్టి ఎక్సర్సైజ్లు, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ద్వారా ఏజ్ని మనం ఫిజియలాజికల్ ఏజ్ అని ఒకటి ఉంటుందండి, క్రోనలాజికల్ ఏజ్ అని ఒకటి ఉంటుంది. సో క్రోనలాజికల్ ఏజ్ మనం మార్చలేం. ఫిజియలాజికల్ ఏజ్ అనేది మనం ఎంత ఎక్సర్సైజ్ చేసుకుంటున్నామో, మనము మన డైట్లో ఏమేమి తింటున్నామో, రెగ్యులర్గా మనము మూమెంట్స్ చేస్తున్నామా లేదా, యోగా లాంటి ఎక్సర్సైజ్ చేస్తున్నామా లేదా, ఇవన్నిటి ద్వారా మనం ఆ ఫిజియలాజికల్ ఏజ్ని మనం తగ్గించుకునే అవకాశం ఉంది. సో న్యూట్రిషన్ రిచ్ ఫుడ్ అంటే మనం విటమిన్స్ అన్ని మంచిగా తీసుకుంటున్నామా, కాల్షియం బాగా తింటున్నామా, ప్రోటీన్ బాగా తింటున్నామా, సో ఇవన్నీ తీసుకుంటున్నామా లేదా అన్న దాన్ని బట్టి మన ఫిజియలాజికల్ ఏజ్ అనేది తగ్గించుకోవచ్చు అనమాట. సో ఫిజియలాజికల్ ఏజ్ తగ్గిందనుకోండి, దాంతో మనకి గాయాలు త్వరగా నయం అవ్వడము, అలసట ఈజీగా రాకపోవడము, మన పనుల్లో కూడా మనకు ఉత్సాహం ఎక్కువ పెరగడము, సో సులభంగా అలసట రాకపోవడం, ఈ విధంగా మనము ఉన్న చిన్న చిన్న సమస్యలన్నీ కూడా దూరం పెట్టచ్చు. సో ఏజ్ పరంగా వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో మనం ఎదుర్కొని మనము ఏజ్ అంటే ఫిజియలాజికల్ ఏజ్ని తగ్గించుకునే అవకాశం ఉంది. If you found this video useful, like, comment, and subscribe for more health updates.